వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో నిన్న పాస్ అయింది. ఆ పాస్ అయ్యేటువంటి తరుణంలో ఎంపీ మిథున్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పి తప్పుడు కామెంట్స్ చేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి స్పీకర్తో చీవాట్లు తిని తర్వాత మేము అమరావతి వ్యతిరేకం కాదు, అమరావతి బిల్లుకు మాత్రం మేము వ్యతిరేకత, చట్టబద్ధత అనేది అమరావతికి రాకూడదు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఆ బిల్లులో 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏమీ చెయ్యని, ఇంకా మాట్లాడితే కూల్చినటువంటి పని తప్ప ప్రజావేదికతో ఇంకేమీ చేయలేదు, తట్ట మట్టి కూడా ఎత్తలేదు. అక్కడ 5 ఏళ్ల పాటు శ్మశానంగా వదిలేసినటువంటి, అఫ్కోర్స్ మనకి శ్మశానం కాదు కానీ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు లేదంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిందంతా అదే, పూర్తిగా దాన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి అమరావతికి చట్టబద్ధత వస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు లోక్సభలో. సరే, రాజ్యసభ అంటే పెద్దల సభ, అక్కడ కూడా మంచి డిస్కషన్ జరుగుతుంది. అక్కడ కూడా అందరూ అమరావతి గురించి మాట్లాడి దేశవ్యాప్తంగా దాన్ని ప్రమోట్ చేసి చట్టబద్ధత కల్పిస్తారు. అక్కడన్నా కాస్త బుద్ధి తెచ్చుకుని, ఎందుకంటే వయసులో కానీ జ్ఞానంలో కానీ కాస్త సీనియారిటీ ఉన్నటువంటి నేతలు ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి వాళ్ళన్నా ఏమైనా మాట్లాడతారు, ప్రాపర్గా ఏదో ఒకటి చెప్పేసి ఎయిదర్ పూర్తిగా ముందే బిల్లుకి మేము వ్యతిరేకమైన వాకౌట్ చేసిన, ఎందుకంటే లోక్సభలో చేశారంటే రాజ్యసభలో ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, అంతకుమించి అక్కడ ఏమీ లేదు కాబట్టి. అండ్ కనీసం విజ్ఞతతోటి ఒక మాట మాట్లాడకుండా అయ్యా మేము వ్యతిరేకిస్తున్నామని ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు అనుకుంటే తప్పుడు కూతలు కూసి అక్కడ కూడా మేము ఇప్పటికీ వ్యతిరేకమే, అమరావతికి చట్టబద్ధతకి మేము వ్యతిరేకమే అని చెప్పి అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఇక్కడ విందామా? Also, sir, thank you for giving me the opportunity to speak on this bill, sir. I raised to oppose this bill in this present form because it is not addressing the problems of 29,000 farmers who have given 34,000 acres of farmland for Amravati capital without any payment under land pooling, sir. Sir, గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో అనే దానిపై క్లారిటీ లేదు సార్ ఈ బిల్లులో. సార్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ డిఫైనింగ్ దట్ వాట్ కాన్స్టిట్యూట్స్ capital and what is the definition of capital, sir? Our constitution mentions only capital of the country, sir. Sir, Government of India has itself filed an affidavit in the High Court, stating that the decision to decide the capital as the prerogative of the state, sir. On what basis Honorable Home Minister is moving this bill is my question, sir. Sir, when we have not decided what should be the capital of Uttarakhand, Jharkhand, Chhattisgarh and UP, Bihar and MP were bifurcated, sir. Why are you deciding in case of AP? It is nothing but insulting the people of Andhra Pradesh, sir. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఈ బిల్లులో ప్రస్తావన లేదు, సార్. ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది, సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది, సార్. సార్, బిఫోర్ ఐ స్టార్ట్ మై అబ్జర్వేషన్స్ ఆన్ ద ప్రపోజ్డ్ బిల్, సార్. చూసారుగా, మాకు ఏదో చిన్నప్పుడు మాట అనేవాళ్ళు, పెంకితనం చేస్తుంటే పిల్లల్ని వేలికేస్తే కాలుకేసి, కాలుకేస్తే వేలికేసి అని, ఒకటి అడిగితే ఇంకోటి అడిగితే ఇంకోటి అన్నట్టుగా ఇక్కడ కూడా వీళ్ళ వాదన అలాగే ఉంది. బిల్లులో ప్రత్యేక హోదా లేదుట. మరి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం సార్ ప్లీజ్ సార్ అని ఏదో ఆఖరి ప్రాతిపదికన, ప్రధానాంశం కూడా కాదు, మొదటిసారి అడగడం కూడా కాదు. ఎందుకంటే మనం ప్రగల్భాలు పలికాం కదా, 25కి 25 మంది ఎంపీలను ఇవ్వండి, మెడలు వంచి, కేంద్రం మెడలు వంచి సాధిస్తామని మాట్లాడారు కదా. సామరస్యపూర్వకంగానో సంధి ప్రయత్నాలతోనో కూర్చుని మాట్లాడటమో కాదు. ఇవేం కాకుండా మెడలు వంచుతాం అంటే ఏదో అనుకున్నాం. మెడలు ఏ విధంగా వంచారో, వంగి మరి ఎలా వంచారో అనేది అందరికీ తెలిసిందే. సో అవేం చేయకుండా అమరావతిని కనీసం రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా దాని మీద పూర్తిగా వదిలేసి 700 కోట్లతోటి ఉండడానికి ప్యాలెస్ కట్టించుకున్నటువంటి ప్రబుద్ధుడు ఈరోజు రాజ్యసభలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడేది ఈ బిల్లులో ప్రత్యేక హోదా లేదు కాబట్టి అనేక అంశాల మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి, అమరావతి మెయిన్ అభ్యంతరం అనేది మొహం మీద ఆడవచ్చు కదా, కనీసం వీళ్ళు లేదు. అది మళ్ళీ అది చేస్తే రాజకీయంగా ప్రజలు ఎక్కడ ఏం చేస్తారో అని. ఏం చేసేది లేదు, సమాధి కట్టేశారు. రాజకీయంగా పూర్తిగా వైసీపీకి సమాధి కట్టేశారు. ఇంకేం లేవు, పిచ్చివాగుళ్ళు, పిచ్చి చేష్టలు, పిచ్చి సైగలు చేసుకోవడం తప్పితే ఇంకా వాళ్ళకి పని పాటు అంటే ఇది లేదు అనేది ఫిక్స్ అయిపోయారు ప్రజలు కూడా. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు. 5 ఏళ్ళు ఏం పీకారు? గడ్డి పీకారా?
సారీ అండి, ఈ భాషకు వచ్చాను అంటే అంత దాకా లాక్కొచ్చేసారు వీళ్ళు, సామాన్యులు సైతం. అమరావతి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి అరటి తోటలు తగలబెట్టడం దగ్గర నుంచి మొదలుపెట్టారు, రైతులతో కేసులు వేయడం దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల ఎవరికి అన్యాయం జరిగిపోయిందన్నారు, ఒక బాధితుడు కూడా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళి కోర్టుల్లో కేసులు వేస్తాడు. అనర్హత ఆ పిటిషన్లకి అసలు విచారణార్హత లేదని కోర్టు చివాట్లు పెట్టి పంపిస్తుంది. అన్నీ జరుగుతున్నా సరే ఇక అయిపోయింది మన పని, అట్లీస్ట్ పరువన్నా మిగుల్చుకుందాం రాజకీయంగా, మళ్ళీ ప్రజలకు ఏదో పాయింట్ పట్టుకుని వెళ్దాం అనేటువంటి ఆలోచన లేకుండా రాజ్యసభలో సైతం, పెద్దల సభలో సైతం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటమే. మళ్ళీ ఇంకో మాట అంటారు, కౌన్సిల్లో ప్రపోజ్ చేయలేదట దీన్ని, శాసన మండలిలో దీన్ని ప్రపోజ్ చేయలేదట, కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి మాత్రం పంపించేశారు, అది చట్ట వ్యతిరేకం కాదా అంటూ నీతులు మాట్లాడతారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కుదరదు, అసలు మొత్తం శాసన మండలిని రద్దు చేసి పడేయండి, అవసరం లేదు, ఇది నేను తీసుకునేటువంటి నిర్ణయాలకి విలువ లేనప్పుడు, దానికి మద్దతు లేనప్పుడు అని. ఏమనాలి వీళ్ళని? ఇవే రాజకీయాలు, ఇవే దిక్కుమాల రాజకీయాలు చేసేది. ఇలాంటి వాళ్ళని నా ప్రజలు ఎన్నుకున్నారు, ఆలోచన ఉండాలిగా. రాష్ట్రం అనేది మన ఇల్లు అనుకుంటే ఇంటిని చక్కబెట్టుకునేలాగా ఇంటి యజమాని ఉండాలి అనుకుంటాం. అలాంటిది ఉన్న ఇంటినే పూర్తిగా కూలగొడతాను అనేటువంటి వాళ్ళని ఎన్నుకున్నది. ఇలాంటి వాళ్ళు పెద్దల సభక. ఆఫ్టర్ దట్ దీంట్లో ఇంకా మాట్లాడుతూ రాజ్యాంగంలో అసలు రాజధాని అంశమే లేదుట. మరి దిక్కుమాలిన ఈ మెదళ్ళకి 3 రాజధానులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజధాని అంశమే లేదు అన్నప్పుడు 5 ఏళ్ల పాటు అసలు 3 రాజధానులు ఎక్కడి నుంచి వచ్చాయి? వెధవలు అయిపోవచ్చు చిన్న చిన్న మాటలతోటి, కానీ మరీ ఇంతలా అయిపోతారని అనుకోవట్లేదు అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఓపెన్గా మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు. వాళ్ళ వయసుకి, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞతకి, వాటికి గౌరవం ఇస్తూ ఉంటే పిచ్చివాళ్ళని చేస్తున్నారు ప్రజల్ని. ఇంకేమనుకోవాలి వీళ్ళని? ఇంకా ఏకంగా 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పులు చేసేశారు, మౌలిక వసతులకే 2 లక్షల కోట్లు అంటున్నారు, 50,000 ఎకరాలు రైతుల నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. 2వ దఫా సేకరణ జరుగుతోంది. దేనికోసం జరుగుతోంది? రేపొద్దున్న అవసరానికి, రాజధాని అవసరాలకు సంబంధించి. ఎందుకంటే జీఈడీ టవర్ల దగ్గర కావచ్చు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బంగ్లాలు కావచ్చు, జడ్జిలు కట్టేటువంటి బంగ్లాలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి క్వార్టర్స్, వీటన్నిటికీ కావచ్చు. ఇవన్నీ అవుతున్నాయి. ఇంకో పక్కన కంపెనీలు వస్తున్నాయి, బ్యాంకుల కన్సార్షియం, 12 బ్యాంకులు 14 బ్యాంకులు ఒకేసారి అక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టబోతున్నాయి, ప్రధాన కార్యాలయాలని. డిఫెన్స్కి సంబంధించి ఇతరత్ర మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇన్ని వరుసగా వస్తూ ఉంటే శాశ్వత నిర్మాణాలే జరగడం లేదు. మనం మాత్రం కట్టుకున్నాం అక్కడ ప్యాలెస్ని, కడుక్కోవడానికి 30 లక్షలు, ఈదడానికి ఒక 19 లక్షలు, థాయ్ మసాజులకి పెద్ద గ్రానైట్ టేబుల్, పొద్దున్నే పనిగానిచ్చుకునేటప్పుడు సముద్ర ఘోష కావాలి మాకు, సముద్రాన్ని చూస్తూ పనిగానిచ్చుకోవాలన్నట్టు ఆ వ్యూలు, ప్రజల సొమ్ముతోటి. అమరావతిలో కనీసం ఇటకు కూడా పెట్టలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతారా? ఏమనాలండి వీళ్ళని? ఏమనాలి అసలు? తర్వాత అమరావతి అతిపెద్ద కుంభకోణం, ఇది సుబ్బారెడ్డి చెప్పినటువంటి మాట. అంటే ఇప్పటికీ అమరావతి అంటే విషం చిమ్మడమే, విషం చిమ్మి తీరాల్సిందే. విషం చిమ్మే వాళ్ళు రాష్ట్రానికి అవసరమా? విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచించాలి. విషం చిమ్మేటువంటి వాళ్ళు, రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద విషం చిమ్మేటువంటి వాళ్ళు, కేర్ ఆఫ్ అడ్రస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేర్ ఆఫ్ అడ్రస్. మీ రాజధాని ఎదురా అంటే మాది ఇదిగో సగర్వంగా చెప్పుకుంటున్నాం అమరావతి అంటే, దాని మీద విషం చిమ్మే వాళ్ళు రాష్ట్రానికి అవసరమా? ప్రజలు మీరే ఆలోచించండి. తర్వాత ఇక లోక్సభలో చేసినటువంటిది ఇక్కడ రాజ్యసభలో కూడా ఇది చేసినటువంటిదే. పైపెచ్చు తిట్లు తిన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నటువంటి మాట ఒక్కసారి ఇక్కడ చూడండి. It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara peru Amaravati, lakpate Pelavara peru Kamaravati. Pettu peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved a big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us.
at the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. చూసారుగా, నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రిని లేదంటే ఏ రాజకీయ నాయకుడిని అలాగ సభలో డైరెక్ట్గా అంటే ఆ 5 ఏళ్లలో అన్నటువంటి మాటలు అవన్నీ చూసాం కాబట్టి 11 ఇచ్చాం. బట్ ఈ స్థాయిలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ పార్లమెంట్లో కూడా ఇలాంటి మాటలు పడేటువంటి వ్యక్తిని ఎవరు చూడలా. అంత విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు రాష్ట్రానికి అవసరమా? రాజ్యసభలో కూడా అదే ఏడుపు, అమరావతి అవసరం లేదు, కానీ మేము వ్యతిరేకించట్లేదు. పావుకి 2 నాలుకలు ఉంటాయి, వీళ్ళకి మరి ఎన్న నాలుగు నాకు తెలియట్లేదు. సో ఈ విధంగా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి ఇచ్చినటువంటి ఆ పేపర్ని అలాగే టక చదివేసి వాకౌట్ చేశారు. సో వాకౌట్ చేశారు, బాగానే ఉంది. మరి వీళ్ళని వాకౌట్ ఎప్పుడు చేయిస్తారు ప్రజలు? ముహూర్తం ఏమైనా ఫిక్స్ చేసుకోవాలా దానికి? ఎందుకంటే అన్ని తప్పులు తడకలే, మొత్తం అన్నీ కూడా అబద్ధాలే. మాట్లాడింది చెప్పింది, నిన్న ప్రెస్ మీట్ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు, ఇవాళ రాజ్యసభ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు అబద్ధాలు ఆడడానికే మేము ఉన్నాము, ఈ తప్పుడు లెక్కలతోటే ఉన్నామంటారు. వీళ్ళ నియమనాలు కూడా తెలియనటువంటి పరిస్థితి. దాని మీద మీరే చెప్పండి, మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.